there is an ex-university which is working for you people, which can facilitate you for all the needs, whatever problems you are facing. So we want to assure you that maybe my next speakers can properly tell it in a proper language. Very happy to the management for allowing us to conduct this function. Especially I am very happy that we have some eminent speakers here. We have our Kanna Lakshmi Narayana Garu, who has experienced in the farming community earlier. And we have some experts like Professor Om Sharma, who has dealt ASRP project on farm and machinery for a long time, having a vast experience in dealing with farmers with various implements. And Professor Manoj B. Samuel, who is an expert in soil water conservation engineering from the academia side. And we have Mr. Praneeth Reddy, who is looking after the complete John Deere tractor management division of the AP. And I'm happy, really happy for all the farmer friends who have taken their time to come over here to encourage us for having that connection to you. మన సొసైటీకి ఉపయోగపడాలని కొన్ని ప్రత్యేకమైన బ్రాంచీలు మేము మొదలుపెట్టడం జరిగింది. అందులో ఒకటి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బ్రాంచీల ద్వారా కంటిన్యూస్గా అటు ఫార్మర్స్కి కానీ వేరే కమ్యూనిటీ వాళ్ళందరికి కానీ రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ మేము సొసైటీకి ఏ విధంగా ఉపయోగపడాలని నిత్యంగా ఆలోచిస్తూ ఈ ప్రోగ్రామ్స్ అని చేస్తున్నామండి. ఈ బ్రాంచ్ మేము స్టార్ట్ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం మోస్ట్లీ మాన్యువల్గా చేయడం జరుగుతుంది. మనమే సొంతంగా మన చేతులతో చేస్తున్నాం. మెకనైజేషన్ అనేది చాలా తక్కువగా ఉన్నది. సో మెకనైజేషన్ చేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ చేయాలనే ఉద్దేశంతో ఈ బ్రాంచ్ స్టార్ట్ చేసి వర్క్ షాప్స్ పెడుతున్నాం. విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని చేయటం చాలా సంతోషం. చాలా 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 సంతోషం. ఈ యూనివర్సిటీలో ఈ డిపార్ట్మెంట్స్ ఎందుకు పెట్టామనేది ప్రత్యేకంగా మామూలుగా ఉండే అగ్రికల్చర్ పరిశోధన, మంచి విత్తనాలు చేయటము, మంచి మొక్కలు చేయటము, ఇదంతా ఒక పక్క బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో ఇంకో చోట జరుగుతుంది చాలా చోట్ల. కానీ మంచి విత్తనాలు మంచి పంట వచ్చినంత మాత్రం చేత రైతుల యొక్క జీవన ప్రమాణం కానీ జీవించే పరిస్థితి కానీ ఏమీ మారలేదు. కాటన్ మొత్తం పండించడానికి కిలో పండించడానికి 20 రూపాయలు అయితే మొత్తం విత్తనాలు, నీళ్లు, ఎరువు అన్ని కలిపి 20 రూపాయలు అయితే 1 కిలో తీయటానికి 9 రూపాయలు. అప్పుడు కూలీలు దొరకరు, మనుషులు ఉండరు, ఏముండరు. వాళ్ళు బతికులు ఆడుకొని 9 రూపాయలు కిలో తీయటానికి, పండిన పత్తి తీయటానికి 9 రూపాయలు అవుతుంది. దానికి మరి అమెరికా వాడు అట్లా ఎండలో నిలబడి తీస్తున్నాడా, జపాన్ వాడు ఎండలో నిలబడి తీస్తున్నాడా? డిఫరెంట్ గా తీయట్లా. అక్కడ మెకనైజేషన్ ఒక మెషిన్ అక్కడ పంపిస్తే మొత్తం అది సెన్సార్స్ పెట్టి తీసుకొని వస్తుంది. అట్లాంటి మెకనైజేషను, అట్లాంటి యంత్రాలు, అట్లాంటి పరిస్థితి ఈ రైతులకు వస్తేనే అప్పుడు నిజంగా రైతులకు గౌరవం ఏర్పడుతుంది. రైతు బిడ్డలకి చాలా ఆదరిస్తారు, రైతులకి మంచి జరుగుతుంది. దానికోసం ఈ డిపార్ట్మెంట్ చాలా యూనివర్సిటీ అంటే నానో టెక్నాలజీ చేయండి, అది చేయండి, ఇది చేయండి అంటారు. అది అంతా చేస్తున్నాము. కానీ మనం చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఏం ఉపయోగం చేస్తాం? దట్ ఈస్ ద బేసిక్ క్వశ్చన్. మనం యూనివర్సిటీ పెట్టుకొని, మన బిల్డింగ్లు కట్టుకొని, మన డిగ్రీలు ఇచ్చి పంపిస్తే అట్లా మన చుట్టుపక్కల సమాజానికి కూడా ఎంతో కొంత మేలు జరగాలి. మేలు జరగకపోతే ఆ యూనివర్సిటీ, ఆ కాలేజీ మంచి పని చేస్తున్నట్టు కాదు. ఎవరో అమెరికా వాడికి సర్వీస్ చేయడం కోసం మన పిల్లల్ని డెవలప్ చేసినట్టు. అది తప్పని కూడా నేను అంటలేదు. కానీ మనం ఇమీడియట్ మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏమైనా లాభం జరుగుతుందా, ఏమైనా మేలు జరుగుతుందా, మన పరిశోధన ఏమైనా వాళ్ళకు ఉపయోగపడుతుందా అనేది ముఖ్యమైన అంశం. దానికోసమే ఈ అగ్రికల్చర్ టెక్నాలజీని ఈ డిపార్ట్మెంట్ పెట్టడం జరుగుతుంది. ఇది వచ్చే సంవత్సరాల కల్లా ఈ మొత్తము ఈ దేశంలో ఉన్న ఇంప్లిమెంట్స్ అన్ని, అంటే ఆ పనిముట్లన్నీ ఇక్కడ తీసుకొచ్చి ఆ రైతులకి అది వాటి గురించి చెప్పటమే కాకుండా వాళ్ళ పొలంలో ఉపయోగించడానికి వీలయ్యేటట్లు మేము ఒక నామినల్ రెంట్ లాంటివి తీసుకొని వాళ్ళకి ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధం అవుతున్నాం. అది ఇంకా రాబోయే రోజుల్లో యంత్రాల అవసరం, యంత్రాల ఉపయోగం ఇంకా ఎక్కువ ఉండబోతున్నది. ఒకవైపు యాంత్రీకరణ పెరిగిపోతున్నది, రైతుకు గిట్టుబాటు కావడం లేదు. తర్వాత వేరే మార్కెట్లలో, వేరే దేశాల్లో
పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఈరోజు మనం పాలు అమ్ముకోవాలనుకుంటే వేరే దేశాల్లో చాలా తక్కువ అమ్ముతున్నారు. అట్లాగే ఆయిల్ సీడ్స్ ఇటువంటి. సో మనకుండే జనాభాకి మనం తగినంత ఆహారం ఉత్పత్తి చేసుకోకపోతే మళ్ళా ఇదివరకు లాగా 1960, 65 ఆ రోజుల్లో విపరీతమైన కరువులు ఉండేవి. అటువంటి పరిస్థితులు మళ్ళా వచ్చే అవకాశం ఉందని నిపుణులు వారిస్తున్నారు. అండ్ సార్ జాన్ డీర్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఈ కంపెనీ 1837లో స్టార్ట్ చేయబడిందండి. 1837లో స్టార్ట్ చేశారు ఈ కంపెనీని. జాన్ డీర్ అనే వ్యక్తి ఒక నాగలి తయారు చేసి మొదలు పెట్టాడు. అతను ఒక కమ్మరి, అతను వ్యాపారవేత్త కాదు, ఎవరు కాదు. ఈ కంపెనీని స్థాపించినటువంటి వ్యక్తి ఒక కమ్మరి, ఒక నాగలిని తయారు చేసి రైతులు, అప్పుడు అమెరికాలో ఉన్న రైతుల కష్టాలు చూసి వాళ్ళు భూమి దున్నుకోవడానికి వీలవ్వట్లేదని ఒక నాగలి తయారు చేసి ఆ నాగలితో స్థాపించబడింది ఈ కంపెనీ. 177 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామండి. ప్రపంచంలో 177 సంవత్సరాల చరిత్ర గల కంపెనీలు వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. సో ఈ సభాముఖంగా మీకు ఒక విషయం తెలియదలుచుకుని ఏంటంటే జాన్ డీర్ కంపెనీ భారతదేశంలో 3 ముఖ్యమైన పంటల మీద పనిచేస్తున్నామండి. 1 పత్తి, 2 వరి, 3 చెరుకు. ఈ 3 పంటలకు పూర్తి సొల్యూషన్స్ అంటే మీరు విత్తనం వేసే దగ్గర నుంచి నాట్లు వేసే దగ్గర నుంచి కోత కోసే వరకు టోటల్ మెకనైజ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే విధంగా పనిచేస్తున్నాం. The initiative taken by Vigyan University is very much commendable. India, our population is, what is the population of India? Almost 1.3 billion. That means 16% of the total world's population belongs to India. 1 among 6 people in the globe is Indian. Every year India is adding 1 Australia to our population. Then at the same time we have only 2.4% of the total global geographical area. Only hardly 4% of the total water resources. What we will do? With the limited resources, what we will do? To feed this 16% of the total global population. Only option is to engage into new technologies. New agriculture technologies. Farm mechanization. New water management technologies. New breeds. New varieties. New seeds. That's why we all agriculture scientists. I am representing Indian Council of Agriculture Research. I am working in an academy in Hyderabad, National Academy of Agriculture Research Management. Under our council, Indian Council of Agriculture Research, we have almost 100 institutes. We have around 5,000 scientists working across India, Kashmir to Kanyakumari. First agriculture engineering college in United Andhra Pradesh. I have started in 1983 at Bapatla. మన జిల్లాకి 4 పంట ముఖ్యం. వరి, పత్తి, పల్లి, మక్క. ఈ 4 పంట మీ జిల్లాకి ఉంది. ఆ జిల్లా సంగతి మెకనైజేషన్ में లేటెస్ట్ ఏం మెషిన్ ఉంది, ఆ మెషిన్ సంగతి మీ దగ్గర హాఫ్ అన్ అవర్ మాట. జాతీయ వ్యవసాయ దినోత్సవం సందర్భంగా మరి ఎవరు గుర్తు పెట్టుకోకపోయినా విజ్ఞాన్ యూనివర్సిటీ విద్యార్థులు ఒక పండగ వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమం జరపడం అనేటువంటిది నిజంగా అభినందించదగినటువంటి విషయం. వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు అనేటువంటి ఏ విధమైనటువంటి సందేహం లేదు. రైతుకు వాల్యూ ఎడిషన్ దొరకట్లా. రైతు పండించేటువంటి పంటకి మార్కెట్ ధరకి చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ మనకి ఫిలప్ అయినాడే మనకి వ్యవసాయం లాభసాటిగా అవుతుంది. మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత వ్యవసాయం పట్ల ఆసక్తి చూపేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. వరి కానీ, పల్లీలు కానీ, చెరుకు కానీ వీటన్నిటికీ కూడా కాస్ట్ ఎక్కువైనా కూడా ప్రభుత్వం మరి మిషన్స్ కొని కస్టమ్ హైరింగ్ సెంటర్ లాంటిది పెట్టి ఒక ప్రయత్నం చేశాం. కానీ పత్తికి వచ్చేటప్పటికి మనకున్నటువంటి పరిస్థితి దృష్ట్యా మెకనైజేషను సాధ్యపడేటువంటి పరిస్థితి కాదు అనేటువంటిది నాకు అనిపించింది. నేను ప్రధానంగా మనకున్నటువంటి వ్యవసాయానికి మంచి విత్తనం కావాలి, దానికి కావాల్సినటువంటి ఆర్థికమైనటువంటి సపోర్ట్ కావాలి, రైతుకి నీరు కావాలి, పండించిన పంటకి రేటు కావాలి, గిట్టుబాటు ధర కావాలి. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటిది రైతుకు వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే. ఇంకొకటి కూడా మనకున్నటువంటి పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే మనకున్నటువంటి చిన్న కమతాలు. మనం చూస్తూ ఉంటాం రాయలసీమలో టమాటా ఒకప్పుడు కిలో 10 పైసలకి పడిపోతుంది, అదే టమాటా కిలో 40 రూపాయలకు వస్తుంది.
10 పైసలకు పడినప్పుడు కూలి కూడా గిట్టేటువంటి పరిస్థితి కాదు, రోడ్ల మీద పడేస్తుంటారు రైతులు. ఆ పరిస్థితి రాకూడదు. ఆ టమాటా తీసుకుని వచ్చి ప్రాసెస్ చేసి దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టి దానికి కనీసం 2-3 నెలలైనా కూడా టమాటా నిల్వ ఉంచుకునేటువంటి పరిస్థితి కల్పించి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రభుత్వం క్రియేట్ చేయాలనేటువంటిది వాదన నాది మొదటి నుంచి కూడా. ఈ రోజున జాతీయ వ్యవసాయ దినోత్సవాన్ని గుర్తు చేసుకునేలాగా మరి కొంతమంది రైతుల్ని తీసుకొని వచ్చి వారికి మెకనైజేషన్ పట్ల, యాంత్రీకరణ పట్ల అవగాహన కలిగించేటువంటి ఆలోచన అనేటువంటిది చేయటం అనేటువంటిది మరి యూనివర్సిటీకి కానీ, ఈ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి మీకు విద్యార్థులకు కానీ రావటం అనేటువంటిది ఒక మంచిది. మరి రైతులకు బాగా పండించినటువంటి రైతులకి ప్రోత్సాహం కింద ఈ యూనివర్సిటీ తరఫున అవార్డ్స్ మరి ప్రైజెస్ ఇస్తాము వచ్చే సంవత్సరం నుంచి అని పెద్దలు రత్తయ్య గారు కూడా ప్రకటించడం కూడా అభినందించదగినటువంటి విషయంగా మరి ప్రోగ్రెసివ్ ఫార్మర్స్కి 3 సంవత్సరాలు కలిసేయండి. మాకు ఒక దొండ పందిరి వేస్తే బొంగులతో 3 సంవత్సరాల పందిరి దిగుబడి వచ్చేది, బాగా గిట్టుబాటు అయ్యేది. మొదటి సంవత్సరం మేము పెట్టిన పెట్టుబడి పూర్తిగా వచ్చేది, మిగతా 2 సంవత్సరాలు లాభదాయకంగా ఉండేది. అయితే ఇప్పుడు మరి వాతావరణం అనుకూలించకు, మరి మనం వేసే మందుల వల్ల తెలియదు కానీ సంవత్సరం కంటే ఉండలేదండి. ఒక పందిరికి ₹1,00,000 వరకు ఖర్చు అవుతుందండి, ఎదురుగోములు కానీ మరి తీగ కానీ. అయితే ఈ ₹1,00,000 వస్తే ఇక రైతుకి మిగిలేదు ఏమీ లేదు, వీడి సాకిరే. అయితే మరి దానికి సంబంధించి కూడా అది రెండో సమస్య. మళ్ళీ యథావిధిగా మరి 3 సంవత్సరాలు కనుక ఆ దొండ పందిర్లు కాపించేందుకు మరి ఈ యొక్క శాస్త్రవేత్తలు అయితేనేమి మరి వీళ్ళు చూపించవలసిందిగా కూర్చున్నాం. అదేవిధంగా ఈ కూరగాయల్లో కూడా విపరీతమైన తెగుళ్ళు, పురుగులు విపరీతంగా వస్తున్నాయి, ఈ బయో మందులు వస్తున్నాయి. అవి వేసినందువల్ల మరి లాభదాయకం అవుతుందో నష్టం అర్థం కావట్లేదు. మరి ఒకసారి మందు వేస్తే పురుగు పోతుంది, మళ్ళీ ఎమ్మటే వస్తుంది, పెట్టుబడులు విపరీతంగా అవుతున్నాయి. వీటికి కూడా పరిష్కారాన్ని తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. రచ్చగారు అన్నట్టు ఇవాళ రైతు ఎకరానికి 50 బస్తాలు పండిస్తే సరే ఒక అబ్బాయికి పెళ్లి చేయాలంటే ఎవరమ్మా ఒప్పుకోగా, వాడు దుమ్ము కొట్టుకుంటాడు, మట్టి పూసుకుంటాడు, వాడు నచ్చడు, ఏ అమ్మాయికి నచ్చడు. అది కూడా వాస్తవే. ఇక్కడ 50 బస్తాలు పండించిన రైతు ఉన్నాడు, వడ్లమూడి రైతు. అయితే మిగల వాస్తవంగా మిగలేదు. కలుపులు మొత్తం లెక్కేస్తే ఈ రేట్లను బట్టి కెట్టలేదు.